హుండై Li20 సార్. ఇది వచ్చేసి మనకు డీటెయిల్స్ ఏంటంటే 2016 మోడల్ అండి. అంటే 2015 ఇయర్ ఎండింగ్ 16 రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది వచ్చేసి మనకు డ్రైవర్ వచ్చేసి 70,000 డ్రైవర్ ఉంది. ఆస్ట్రా వెహికల్ అండి. టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5,40,000 ఆ బడ్జెట్లో వచ్చే అవకాశం అయిందండి. ప్రజెంట్ అయితే 590 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మనకి ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత సెల్లర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5,40,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. ఇది వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇది ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడల్. ఆటోమేటిక్ డీజిల్ సార్. ఆటోమేటిక్లో మనకు సెడాన్ వెహికల్స్లో డీజిల్ వెహికల్ అనేది చాలా తక్కువ ఉంటాయి, చాలా షార్టేజ్ ఉంటుంది మార్కెట్లో. సో మన దగ్గర అయితే ఒక 3 to 4 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు 2015 మోడల్ ఎలిజెన్స్ టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్ సార్. 93,000 డ్రైవర్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 4,50,000 నుంచి 4,70,000, 4,50,000 నుండి 4,70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు వచ్చేసి గ్రాండ్ ఐటెన్లో ఆటోమేటిక్ వెహికల్స్ గురించి కూడా చాలా మంది కస్టమర్లు అడుగుతుంటారు. సో మన దగ్గర అయితే 4 కార్స్ అయితే ఆటోమేటిక్ వెహికల్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి దీని డీటెయిల్స్ ఏంటంటే 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ ఆప్షనల్ అండి. స్పోర్ట్స్ ఆప్షనల్ అంటే ఈక్వల్ టు మనకు 95% మనకు ఆస్ట్రాకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఈ వెహికల్ చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ పెట్రోల్ వెహికల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనకు హ్యాచ్ ప్యాక్లో చూసుకుంటే కన్నా మనకు ఆటోమేటిక్లో అరౌండ్ ఒక 4 lakhs 5 lakhs బడ్జెట్లో కన్నా ఆటోమేటిక్ చూసే వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు గ్రాండ్ ఐటెన్ గురించి కానీ, ఏది వచ్చేసి మనకు సెలీరియో వెహికల్స్ కానీ, ఏదైనా సరే మనకు I20 వెహికల్స్లో కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో గ్రాండ్ ఐటెన్ అయితే కన్నా మనకు మోడల్ ఎక్కువ ఉంటుంది, మనకు బడ్జెట్ కూడా తక్కువలోనే వస్తుందండి వెహికల్. ఇది వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,60,000 లేదా 4,70,000, 4,60,000 లేదా 4,70,000 వరకు అప్రాక్సిమేట్గా దాదాపుగా వచ్చే అవకాశం అయితే ఉందండి. 2017 మోడల్ స్పోర్ట్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ పెట్రోల్ సార్. హుండై i10 వెహికల్ సార్. ఇది వచ్చేసి స్టార్టింగ్ మోడల్ అనమాట. 2012 మోడల్. ఇది 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా వేరియంట్ అనమాట. బ్లూ డ్రైవ్ అండి. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి. మనకు హైవేలో వచ్చేసి ఎల్పిజి యూజ్ చేశారంటే మనకు మైలేజ్ పరంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ డ్రైవర్ వచ్చేసి 59,000 డ్రైవర్ ఉంది సార్. ఇది 2012 మోడల్ మ్యాగ్నా పెట్రోల్ ప్లస్ ఎల్పిజి. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 2,40,000 లేదా 2,50,000, 2,40,000 లేదా 2,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. డీజిల్లో మనకు మైలేజ్ అడ్వాంటేజ్ వచ్చేసి 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది సార్. ఇది మనకు డ్రైవర్ వచ్చేసి 90,000 డ్రైవర్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకు డిజైర్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ రీసేల్ కూడా చాలా బాగుంటుంది సార్. ఎక్కడికైనా సర్వీస్కి వెళ్ళారంటే మనకు ఎక్కడైనా సరే ఏ ఏరియాలైనా సరే మనకు సర్వీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి 4 lakhs నుంచి 4,20,000 అప్రాక్సిమేట్ కస్టమర్ తోటి 4 lakhs వరకు కూడా మన కస్టమర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హోండా అమేజ్ వెహికల్ సార్. ఇది వచ్చేసి ఇయర్ 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. హోండా అమేజ్లో మనకు డీజిల్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సార్. అరౌండ్ మనకు 20-22 దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది వచ్చేసి మనకు డ్రైవ్ వచ్చేసి 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. మనకు మైలేజ్ పరంగా అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4 lakhs నుంచి 4,20,000, 4 లక్షల నుంచి 4,20,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి.